నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇంకా ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. మేము అరుణాచలంకి వెళ్తున్నామని చెప్పిన కదా, దారిలో ఒక దగ్గర ఆగేసి పెట్రోల్ గిట్ట ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా జోగులాంబ గద్వాల్కి వెళ్ళినాం అనమాట. అయితే మేము ఈ టెంపుల్కి ఒక 3:30 అట్లా ఆ టైంలో మార్నింగ్ పూట చేరుకున్నాము. దర్శనం 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుందంట. మేమైతే దర్శనంకి వెళ్తున్నాము. ఇప్పుడు నేను మా తమ్ముడు, మా ఆయన అయితే అక్కడ నెత్తి దులుపుకుంటున్నాడు. మా రిచా గుడి. మేము ఈ టెంపుల్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత రూమ్ ఏం తీసుకోలేదు మేము. నార్మల్గా అక్కడ వాష్రూమ్స్ ఉంటే స్నానం చేసుకోనికి వేడి నీళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి. 50 రూపీస్ ఇస్తే ఇస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి వాటర్ గిట్ట తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దర్శనంకి వచ్చినాం అనమాట. అంటే మేము ఇక్కడ స్టే చేయట్లేదు. ఇక్కడ దర్శనం అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఒక్కొక్క టెంపుల్ అన్నీ చూసుకుంటా వెళ్దామని అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. లోపలికి రాగానే గుడి లోపలికి పెద్ద నంది ఉండే. నిజం చెప్తున్నా అండి, ఈ టెంపుల్ వ్యూ అసలు ఎంత బాగుందంటే, మేము మబ్బులో పోయినాం కదా, చీకట్లో ఏం కనిపిస్తలే కానీ ఎట్లా అయితే వెలుతురు వస్తుందో, సూర్యుడు వస్తున్నాడో అసలు ఎంత మంచిగా అనిపించింది లొకేషన్. అంటే ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చంద్రుడు ఉండు కదా, ఇటు సైడ్ ఏమో ఇప్పుడే సూర్యుడు సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎంత బాగా అనిపించింది నాకు ఈ టెంపుల్ అంటే నో వర్డ్స్. అసలు కళ్ళతో లైవ్గా చూస్తేనే ఆ ఫీల్ అనేది మనకి తెలుస్తుంది. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అక్కడ సైడ్ అయితే శివుడు ఉండే, అక్కడ దర్శనం చేసుకున్నాం. అండ్ పొద్దున్నే మాకు అది కిచిడి కూడా పెట్టినుండే అనమాట. ఇంకా అదే తినేసి ప్రసాదం కింద అదే తినేసి ఇక్కడ జోగులాంబ దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక్కడికైతే లోపలికి వెళ్తున్నాము. లోపల మాత్రం కెమెరా అలౌడ్ లేదనమాట, వీడియో గిట్ట తీయొద్దు, అందుకని లోపల తీయలేదు. మేము వెళ్ళగానే అర్చన చేస్తుండే దేవుడికి. ఇంకా అర్చన మొత్తం అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చినాము. ఇక్కడికి వచ్చి కొన్ని ఫోటోస్ దిగుదామనేసి ఇక్కడ ఆగినాము. వెనక అమ్మవారిది అదే పేరుతో పాటు పడుతుంది కదా అని చెప్పేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగినాం. అండ్ ఇక్కడ టీ స్టాల్ ఉండే అనమాట. మా నాయనమ్మ చాయ్ గిట్ట తాగుతా అన్నారు, మా పెద్ద తగిట. ఇంక ఇక్కడ కూర్చొని అయితే చాయ్ తాగుతుండ్రు. నాకు బేసికల్లీ ఇట్లా ట్రిప్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. బట్ బడ్జెట్కి భయపడి మేము మోస్ట్లీ ట్రిప్పులు వేయము. కానీ ఇట్లా ట్రిప్పులు వేయాలంటే నాకు అసలు ఎంత ఇష్టమో. మా డాడీ ఉన్నప్పుడైతే వేసినాం మస్తు ట్రిప్పులే. మా రితీష్ ఏమో చెప్తుంది మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, దాని వెనక సైడ్ చెరువులాగా రివర్ ఉందంట. కానీ ఇప్పుడు అక్కడికి పోనిస్తలేరంట. అక్కడికి వెళ్తే ఆ వాటర్ గిట్ట చూడొచ్చంట. మొత్తం 18 శక్తిపీఠాలు ఉంటాయి కదా, అందులో 5వ శక్తిపీఠం అయితే ఇక్కడ ఉందంట, అలంపూర్ జోగులాంబ గద్వాల్లో. ఇది మన తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం. నేను గూగుల్లో సెర్చ్ చేసి మరీ దీని గురించి మీకు చెప్తున్నా. అయితే అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నాగ ప్రతిమలు కూడా ఉండే అన్నమాట. మొత్తం నాగదేవతలే ఉన్నారు ఇక్కడ సైడ్ అయితే. అండ్ 2 శివలింగాలు కూడా ఉన్నాయి. చిన్న పాండ్ లాగా ఉందన్నమాట. ఎవ్రీవేర్ శివలింగాలండి. ఎంత మంచిగా అనిపించిందో అసలు ఈ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ టెంపుల్ ఇది. అసలు ఎంత బాగుందో. సన్ వచ్చింది, సన్సెట్, సన్ రైజ్, సారీ, జస్ట్ నౌ సన్ రైజ్ వచ్చింది. నడుచుకుంటా పోతున్నాం. హెచ్చగా బాగుంది. అదే అది మరి పోనీయరా అత్త. అవైతే సేమ్ మా అన్న వాళ్ళ లెక్కనే ఉన్నాయి చూడండి. పాత వాటికి తీసుకోవచ్చు మంచిగా. లోపల వెలిసిన శివలింగం ఒక నిమ్మకాయలు కన్నా. నిమ్మకాయలు కావవి ఏంటివో బత్తాయిలు అనుకుంటా. పండు వాడుతున్నాయి కదా. ఇక శివయ్య దగ్గరకు స్టెప్స్ దగ్గర శివయ్యండు లోపల. ఇక్కడ ఏమంటే ఇటు సైడ్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి. మొత్తం గ్రానైట్ తోటి కట్టినట్టు ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇది చాలా పురాతనమైనది అనుకుంటా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నిజంగా చెప్తున్నా అండి, ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ వాతావరణం కానీ నాకు పిచ్చిగా నచ్చేసింది. ప్రతి ఒక్క టెంపుల్ అసలు సూపర్గా ఉంది, మస్తు ఉంది. సూర్యుడు పడతాడు కన్నా ఇంకో సూర్యుడు డైరెక్ట్లీ దేవుడి పైన పడుతుంది. మా అక్క, బావ, నాయనమ్మ, మోనిషా
కార్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. మేమైతే ప్రతి ఒక్క టెంపుల్ చూసి వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ చూడండి, ఈ నందికి తల లేదు. అసలు దీని కథ ఏంటో తెలీదు, అంటే ఎందుకు లేదు హెడ్ అనేది తెలీదు. అది తెలుసుకోవాలనిపించింది. ఎవరినన్నా అడిగి తెలుసుకుందామంటే అక్కడ మేము తప్ప ఎవ్వరూ లేకుండే అనమాట. ఎక్స్ప్లోర్ ఇన్సైడ్. ఇల్లు సూర్యకిరణాలు పడుతున్నాయి అనుకుంటా కదా, అక్కడ పడ్డాయి సూర్యకిరణాలు. ఇల్లు కూడా పడుతున్నాయో. ఎవ్రీవేర్ శివలింగాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మై హస్బెండ్. మొక్కులిచ్చి మొక్కు మొక్కు ఇక శివయ్యని పట్టుకొని మొక్కి చేసుకో. ఫోటో తీయొద్దు. పూర్వకాలంలో ఇక్కడ చూసి రాక్షసులు ఇట్లా కాలుస్తారు. పక్కపక్కనే ఉన్నాయన్నమాట టెంపుల్స్. అన్నిట్లలో శివలింగమే ఉంది. ఆ మధ్యలో ఉంది కదా, అది కొంచెం డిఫరెంట్గా అనిపించుండే, కాపర్ శివలింగం లాగా అనిపించుండే. ఇంకా ఇటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉండే అనమాట. ఇక్కడికైతే వెళ్తున్నాం లోపలికి. మా పెద్దత ఆల్రెడీ పోయి మొక్కేసి వచ్చిందంట. నడవండి ఇంకెంతసేపు, అందరు వెళ్ళిపోయినరు, మనమే ఉన్నాం అనేసి అంటుంది. మళ్ళీ వస్తామా ఏంది, మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు ఈ టెంపుల్కి. అందుకని మొత్తం చూసే పోదామన్నట్టు నేనైతే ఏది వదలకుండా అన్ని టెంపుల్స్ లోపలికి వెళ్ళి చూసి వీడియో తీసుకొని మరీ వచ్చిన అనమాట. ఇప్పుడైతే వీడియో మా చిన్నత తీస్తుంది. ఇక్కడ కూడా శివలింగమే ఉండే. జరుగు రిచర్డ్ జరుగు రిచర్డ్ తల పడుతుంది. నువ్వు కూడా దండం పెట్టి ఆయన నిన్ను మొక్కుతున్నట్టుంది. మా అక్క అయితే మిస్ అయిపోయింది. మా అక్క బావ ఇద్దరు అసలు ఇవి ఏమి చూడలే. ఈ కట్టడాలు కానీ లోపల ఉన్న శివలింగాలు కానీ ఏం చూడకుండా వెళ్ళిపోయినరు. అండ్ ఇక్కడ ఆ టెంపుల్ చరిత్ర అనుకుంటా అది రాసేసి ఇక్కడ పెట్టినరు. బట్ అది లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడనేమో అది స్కానర్ లాగా ఉంది కదా, అది స్కాన్ చేస్తే వస్తుందంట టెంపుల్ గురించి. ఇక్కడ చూడండి ఇట్లా రాసి పెట్టినరు కదా, కాకపోతే అది మన లాంగ్వేజ్లో లేదనమాట. అంటే తెలుగు కాదు, అది హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, మరి ఏ లాంగ్వేజో అది తెలీదు. అండ్ ఇక్కడ లాస్ట్కి అయితే ఇంకొక గుడి ఉండే అనమాట. ఇక్కడ లోపలికి పోయేసి మొక్కేసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా శివలింగమే ఉండే. ఇంకా అన్ని టెంపుల్స్ చూసి వీడియో తీసుకొని నిదానంగా కార్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి మా బట్టలు పోయినాయండి. మేము బట్టలు ఉతికేసి అక్కడ ఆరేసినుండే అనమాట. అవి ఎవరు తీసుకుపోయినారో ఏమో బట్టలన్నీ పోయినుండే. అండ్ ఇక్కడ నుంచి జోగులాంబ గద్వాల నుంచి డైరెక్ట్గా యాగంటికి వెళ్ళినాం అనమాట. అక్కడ దారిలో ఒక దగ్గర ఆపినుండే కారు, అక్కడ టిఫిన్ చేసినాము. పొద్దున మేము కిచిడియా పొంగల్ ఏదో అంటారు కదా, అది ఇచ్చినుండే అనమాట గుడిలో. అదే తిన్నాము. మళ్ళీ టిఫిన్స్ ఏం చేయలే, ఉట్టి ఛాయ్ తాగినుండే. ఇక్కడ ఆపి ఇంకా టిఫిన్ చేసినాము. టిఫిన్ చేసిన తర్వాత యాగంటికి వచ్చినాం అనమాట. ఈ టెంపుల్ అండి అసలు దారి ఎట్లా ఉండే, అసలు ఎట్లా నడిపిండో అన్న మాత్రం కార్ డ్రైవింగ్ సూపర్గా చేసిండు. అసలు ఇట్లా కొండ మీదికి ఎక్కుతున్నట్టు అనిపించింది అనమాట. అండ్ అక్కడ జర్నీలా ఈ జర్నీ స్పాన్లో నేను ఏమంటే ఫుల్ సిక్ అయిపోయినా. ఇంకా మా బావ మా మోనిషా అయితే ఎక్కేసిండ్రు చూడండి ఇక్కడ వరకు మెట్లు. మా చిన్నతో తీస్తుంది వీడియో. నాకు ఏమైందో ఏమో, డీహైడ్రేట్ అయిపోయినా ఏమైంది తెలీదు. టిఫిన్ మంచిగానే చేసిన, నీళ్ళు మంచిగానే తాగుతా నేను. బట్ స్టిల్ నాకేమంటే అసలు అయితలేదు. ఆ మెట్లను చూసేసరికి నేను ఎక్కను, మీరు దర్శనం చేసుకుని రండి, నేను ఎక్కను అనేసి అంటున్నా. సడన్గా నేను సిక్ అయిపోయినా అండి. ఏమైందో ఏమో నాకైతే. జనరల్లీ మా అక్కకి కార్ జర్నీ పడదు, మా అక్క ఇట్లా సిక్ అవుతుంది. కానీ ఫస్ట్ టైం నేను ఇట్లా సిక్ అవ్వడము, అసలు ఎక్కలేకపోయినా అనమాట. ఇంకా మా తమ్ముడు పట్టుకొని ఎక్కిపిస్తుండు నన్ను.
ఇంకా మా ఆయనని ఎత్తుకో అన్నా అని అంటే చిన్న బరువు ఉందా మీ అక్క అనేసి అంటున్నాడు చూడండి. ఇంకా మా తమ్ముడు ఏమంటే ఇంకా నువ్వు ఎక్కకపోతే నేనే ఎత్తుకుంటా అనేసి అంటుండు. ఆడెత్తుకొని ఇవన్నీ మెట్లు ఎక్కితే ఇంకేమైనా ఉందా, వాడి నడుములు కాలు చేతులు పట్టేస్తాయి. ఈ టెంపుల్ అయితే అసలు సూపర్ అండి. నాకు ఇట్లా ఇట్లా ఒంట్లో మంచిగా లేక ప్రాపర్గా వీడియో తీయలేకపోయినా చూడలేకపోయినా మా అత్త తీసింది ఇదంతా వీడియో. కానీ ఈ టెంపుల్ అయితే అద్భుత, అసలు ఎంత బాగుందో. ఈ కొండలు ఇదంతా అబ్బబ్బబ్బబ్బా, ఈ వ్యూ అసలు అసలు మాటలలో చెప్పలేను, అంత బాగుంది యాగంటి టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకు ఈ నుంచి అసలుకే ఎక్కనికి వస్తలే, నేను ఇక్కడ పడుకుంటా చల్లగా ఉంది, మీరు పోయేసినండి అంటే మా వాళ్ళేమో ఇంటలే, నువ్వు రావాలి 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 అంటున్నారు. ఇప్పుడు మా బావ అయితే ఎత్తుకోబోతుండు. అది సినిమా ఆయన ఏమంటే నాకు సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట, ఎత్తుకోడంట కానీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడంట. సో నడిపిస్తున్నాడు, అట్లిట్లా చేసి ఆ మెట్లన్నీ ఎక్కిపించిర్రు నన్ను. ఇంక ఇక్కడ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసినాము. లోపలికి వెళ్తే దర్శనం చేసుకోవచ్చు దేవుడిది. ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే సీజన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మేమేమంటే మార్చ్లో వెళ్ళినుండే, ఫుల్ ఎండలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, బట్ ఫుల్గా ఉండే అండి. అసలు అవన్నీ ఉన్నాయి కదా, పందిర్లు లాగా వేసిండ్రు, అక్కడ నుంచి నడుస్తున్నా కానీ కాలు కాలిపోతున్నాయి. మా అక్క బావ అయితే లోపలికి కూడా వెళ్ళిపోయినారు చూడండి. వీళ్ళైతే ఏడ ఆగుతలేరు. మా ఇద్దరు అత్తలు, మా తమ్ముడు, మా ఆయననేమో నన్ను పట్టుకొని వస్తున్నారు అనమాట. మా చిన్నత్త పాపం వీడియో తీయడంలో బిజీ ఉంది. వీడియో మంచిగా తీసింది కానీ నడుస్తూ తీసింది అనమాట. దానివల్ల అది ఫోన్ అనేది కదిలితే అట్లా షేక్ అయినట్టు వచ్చింది వీడియో అంతా. అండ్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఒక దగ్గర పెట్రోల్ ఫిల్ చేయించుకున్నాము. ఇంకా అక్కడనే కూర్చొని మేము తీసుకొచ్చుకున్న ఫుడ్ తిన్నాం అనమాట. మేము చింతపండు పులిహోర తీసుకొచ్చినాం కదా, అది మంచిగానే ఉండే. ఇంకా చపాతీస్, టొమాటో కర్రీ అన్నీ మంచిగానే ఉండే. హోమ్ ఫుడ్డే బెటర్ అన్నట్టు అదే తినేసినాము. తిని ఇక్కడ నుంచి చక్కగా స్టార్ట్ అయిపోయినాం అరుణాచలంకి. ఇంకా మధ్యలో ఏమైనా ఉంటే కవర్ చేద్దామనేసి అనుకున్నాము. మా తమ్ముడు ఒక వాటర్ ఫాల్స్ ఉంది అని చెప్పిండు అనమాట, అక్కడ ఆపితే ఏమీ లేకుండే అక్కడ. ఇంకా మా బావ అయితే డ్రైవింగ్ చేస్తుండే, అన్న కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుండే అనమాట. నిద్ర అవసరం మళ్ళీ ఎవరో మా సురేందర్ బాబు ఏమో కంజెస్టెడ్ అన్నాడు, మళ్ళీ ఆయన పక్కన పొద్దున్న నేను ఎంత మంచిగా రెడీ అయిన ఉండే, ఇట్లా అయిపోయిన పిచ్చిదానిలాగా పోనీ స్టిక్కర్ అన్న పెట్టుకుందామని అంటే అవి ఎక్కడనో బ్యాగ్లు ఉన్నాయి, ఆ బ్యాగ్లన్నీ వెనక డిక్కీలో పడేసిండ్రు అనమాట. ఒక దగ్గర అయితే స్టాప్ అయినాము, స్నాక్స్ అండ్ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిదామని చెప్పేసి. ఇంకా స్నాక్స్ చెప్పిండ్రు, అట్లాగే ఛాయ్ చెప్పిండ్రు అనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాము స్నాక్స్ కోసము. మా మోనిషా, రితిష ఇద్దరు అయితే ఐస్ క్రీమ్ తింటున్నారనమాట. మా బావ ఏమంటే ఏది అడిగితే అది కొనిచ్చేసేస్తాడు రితిషాకి, మోనిషాకి ఇద్దరికి. ఇంకా వాళ్ళిద్దరు ఐస్ క్రీమ్లు తింటున్నారు. మా రితిషాని తినొద్దు ఐస్ క్రీమ్ అని వాళ్ళ మమ్మీ అంటది, కానీ ఆమె వినది. ఇక్కడ చూడండి, ఇది పకోడియా లేకపోతే బజ్జియా, అది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నేనైతే ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు. నార్మల్గా ఆనియన్ పకోడీ విడివిడిగా ఉంటుంది కదా, ఏమో బాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి తీసుకొచ్చిండ్రు. అంత టేస్టీగా అయితే లేకుండే నిజంగా అండి. మనకు ఏమంటే ఒక్క ఏరియాలో ఉండిపోయి ఆ ఏరియా ఫుడ్ అలవాటు అవుతుందో ఏమో కానీ సడన్గా ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఆ ఫుడ్ తింటే ఎందుకో నచ్చదు అసలు. ఈ ట్రిప్లో బయట తిన్నాం కదా, ఒక్క హోటల్లో బాగుండే అనమాట మీల్స్, మిగతా అన్ని చోట్ల నార్మల్గా ఉండే. ఇంకా ఇక్కడ నుంచి ఆ టీ స్నాక్స్ అయిపోయిన తర్వాత చక్కగా అరుణాచలంకి వెళ్తున్నాం అనమాట. ఇంకా చీకటి అయిపోయింది చూడండి. దాని తర్వాత అరుణాచలంకి రీచ్ అయ్యి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో స్టే చేసి తెల్లారి గిరి ప్రదక్షిణ చేద్దామనేసి అనుకున్నాము. ఇంకా ఈ అన్న అయితే డ్రైవింగ్ చేస్తుండు, అక్కడ మధ్య మధ్యలో స్ట్రీట్ లైట్స్ కూడా లేకుండే అనమాట. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇది ఈరోజు వీడియో.